అండి ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక మిక్సీ గిన్నెలోనే గుప్పుడు కొత్తిమీర, కొంచెమంత పుదీనా, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెమంత అల్లము, నెక్స్ట్ ఎల్లుల్లిపాయ రొమ్మలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి అదంతా మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, అట్లా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, అందులోనే 1/2 స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారం, నెక్స్ట్ అందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాం. మీరు తీసుకునే కంటెన్సీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు బిర్యానీ పౌడర్, నెక్స్ట్ అందులోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అందులోనే కొన్ని స్పైసెస్ తీసుకున్న ఆకు చెక్క, లవంగా, సాజీరా, నల్లమిరియాలు, నెక్స్ట్ అందులోనే 1 కప్పు వరకు పెరుగు కూడా తీసుకుంటున్నాను. అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకుందాం. చూడండి, అదంతా కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని అది కొంచెం లైట్గా కలుపుకుందాం. బాగా పన్నీర్ పీసెస్కి పట్టే విధంగా అది 1/2 an hour మట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, అలాగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేస్తే అవి లైట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఆ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మిగతా ప్రాసెస్ కూడా చూసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూసుకుంటే సరిపోద్ది. ఫ్రై అవుతే నేను సిమ్లో పెట్టుకుంటున్నాను. అవి ఒక 1/2 kg వరకు నేను బాస్మతి రైస్ బాగా కడిగి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బాయిల్ చేయడానికి కొంచెం వాటరు, అందులోనే కొన్ని స్పైసెస్, నెక్స్ట్ అందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వేసుకుంటే. అందులోనే వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ అల్లం దంచి వేసుకుంటున్నాను. అందులోనే గడ్డుప్పు వేసి సాల్ట్ అయినా గడ్డుప్పు అయినా వేసుకోండి, ఆ టేస్ట్కి సరిపోయినట్టు. అది మనం పెట్టేసుకుందాం పొయ్యి మీద. అది మూత పెట్టుకున్నామంటే అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అనేది వేసుకుందాం. నేను చూడండి, నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. మొత్తం రైస్ అన్నీ వేసుకున్నాక అది ఒక 75% వరకు ఉడకనిద్దాం. మనం మూత పెట్టుకుంటే మిగతా 25% మాత్రం దమ్ము పెట్టేటప్పుడు ఉడికిపోయిద్ది. మొత్తం రైస్ అన్నీ వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టుకుందాం. అది మూత పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనము ఏ పెనంలో అయితే దమ్ పెట్టుకుంటున్నామో ముందుగా మ్యాగ్నేట్ చేసిందంతా కొంచెం 2 స్పూన్ 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది మ్యాగ్నేట్ చేసిందంతా వేసి కొంచెం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకుందాం. అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకుంది. ఇది చూడండి, రైస్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. చూడండి, అట్లా పట్టుకుంటే కొంచెం మెత్తగా అయ్యేటప్పుడు అయితే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని అంతా మొత్తం అన్నిట్లో మనం ఎందులోనైతే దమ్ పెట్టుకుంటామో అంతా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. చూడండి, అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది. అందులోనే మిగిలిన ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని కాజు కూడా వేసుకుంటున్నాను. మిగిలినవన్నీ వేసుకుంటే సరిపోద్ది. అందులోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకుంటున్నాను. అందులోనే 1/2 లెమన్ మట్టు పిండుకుంటే కొంచెం తినేటప్పుడు ఫ్లేవర్ బాగుండిద్ది. అదే తింటూ ఉంటే నేను కూడా హాఫ్ లెమన్ కట్ చేసి పిండుకుంటున్నాను. ఒక దాంట్లో నెయ్యి, పసుపు 2 లైట్గా వేడి చేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఫుడ్ కలర్లో ఏవి యూజ్ చేయకుండా ఈ కలర్ సరిపోద్ది. మనం ఏ కలర్స్ కూడా వేయ అవసరం లేదు. చూడండి, నేను వేసుకున్నాను. అది దమ్ అయ్యేటప్పటికి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, నెయ్యి కదా. నెక్స్ట్ అందులోనే నేను అది బయటికి ఆవిరి రాకుండా టిష్యూ పేపర్తో కవర్ చేస్తున్నాను. మీరు ఏముంటే అవి ఎందుకు కవర్ చేసుకోండి, పర్వాలేదు. నాకు కొంచెం హోల్ ఉండటం వల్ల బయటకు ఆవిరి వచ్చేస్తుంది అనేసి టిష్యూ పేపర్తో కవర్ చేస్తున్నాను. మొత్తంగా కవర్ అయ్యే విధంగా నేను పేపర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాని మూతకి చిన్న హోల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఆట కలిపి ఆ హోల్ అనేది కప్పామనుకో సరిపోద్ది. చూడండి, అదంతా కప్పిన తర్వాత ఒక 1/2 an hour తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఉండిద్ది. బాగా పొడిగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ నచ్చినట్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్.